హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఏ దీప్తి తన్కల. సో ఈ రోజు అయితే నేను మీ అందరి ముందుకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. అది ఏంటి అంటారా, మీలో ఎవరైనా సరే ఏటీఎంస్ని ఎక్కువగా వాడుతుంటారా, ఆరెల్స్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఆరెల్స్ మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఎక్కువగా ఏటీఎంస్ వాడుతుంటారా? అయితే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. బికాజ్ ఈ వీడియో ద్వారా మీరైతే చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలరు. సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఏటీఎంస్ ఛార్జెస్ మీద కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st May 2025. ఇప్పుడు ఆ చేంజెస్ ఏంటి, ఆ చేంజెస్ ద్వారా నేను ఎట్లా మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ అప్డేటెడ్ చేంజెస్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st May 2025. మీరు కానీ ఇండియాలో ఎక్కడైనా సరే క్యాష్ విత్డ్రాల్ చేసుకుంటే ఛార్జెస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదేంటి, నా అకౌంట్ నుంచి నేను మనీ విత్డ్రా చేసుకుంటే ఎవరో ఛార్జెస్ కట్ చేయడం ఏంటి? ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్ అంటే ఏటీఎంస్ ని మనం అందరూ వాడుతున్నందుకు మనం అయితే ఛార్జెస్ అనేది పే చేస్తూ ఉంటాం. కానీ ఇవి మినిమల్ ఛార్జెస్ అవడం వల్ల మనలో చాలా మందికి అది తెలియదు. ఆటోమేటిక్ గా మన బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ అయిపోతూ ఉంటుంది. సో అది ఇన్ఎగ్లిజిబుల్ అన్నట్టు ఉంటారు. ఇప్పుడు ఆర్బీఐ రీసెంట్ గా ఛార్జెస్ అనేది పెంచడం జరిగింది. దాని వల్ల ఎవరికైతే అవేర్నెస్ ఉండదో వాళ్ళ అకౌంట్ లోంచి ఎక్కువ ఛార్జెస్ అనేది డెబిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే మీరు ఏటీఎం లో క్యాష్ విత్డ్రాల్ చేస్తున్నట్టయితే కొంచెం జాగ్రత్త వహించండి. ముందు చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడు క్యాష్ విత్డ్రాల్ చేసినా సరే మీ అకౌంట్ లోంచి 21 రూపీస్ అనేది డెబిట్ అవుతుంది, స్టేటింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ఏటీఎం క్యాష్ విత్డ్రాల్ ఛార్జెస్. కానీ ఇప్పుడు అది ఆ 21 రూపీస్ నుంచి 23 రూపీస్ కి ఇంక్రీజ్ చేయడం జరిగింది బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు క్యాష్ విత్డ్రాల్ అయితే చేయట్లేదు, కానీ బ్యాలెన్స్ ఎంక్వైరీ కోసం ఏటీఎంకి వెళ్తున్నారా? అయితే గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎవ్రీ బ్యాలెన్స్ ఎంక్వైరీ ఫ్రమ్ ది ఏటీఎం మీకు 7 రూపీస్ అయితే డెబిట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ యువర్ కన్సర్న్డ్ బ్యాంక్. అదేంటి, ప్రతి బ్యాలెన్స్ ఎంక్వైరీకి 7 రూపీస్ కట్ అయిపోతే ఎట్లా? నా అకౌంట్ లో ఉండేది మినిమం అమౌంట్, ఇంకా అందులోనే ఛార్జెస్ కి పోతే ఇంకెట్లా అవుతుంది అని మీరు నన్ను అడుగుతారా? ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే, ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ అనేవి మీకు ఫ్రీ ఇస్తాడనమాట. అంటే మీరు ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ తీసుకున్నట్టయితే దేర్ ఆర్ నో ఛార్జెస్. కానీ 6th ట్రాన్సాక్షన్ నుంచి మాత్రం మీకైతే ఛార్జెస్ అనేది డెబిట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ యువర్ అకౌంట్, ప్రొవైడెడ్ జిఎస్టీ ఆన్ దోస్ ఛార్జెస్ కూడా లెవీ చేయడం జరుగుతుంది ఫ్రమ్ యువర్ కన్సర్న్డ్ బ్యాంక్. మరి ఈ 5 ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అనేది పర్ డేనా, పర్ మంతా, పర్ ఇయరా అని మీరు నన్ను అడిగితే ఈ 5 ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అనేది పర్ మంత్. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ మంత్ మీకు 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది విత్ నో ఛార్జెస్. ఆఫ్టర్ దాట్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ యూ డూ ఇన్ మీకైతే ఛార్జెస్ లెవీ చేయడం జరుగుతుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇక్కడ ఇంకొక క్లాజ్ అయితే నేను చెప్పబోతున్నా. అది ఏంటి అంటే, ఈ 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు ఎయిదర్ క్యాష్ విత్డ్రాల్ కైనా లేదంటే బ్యాలెన్స్ ఎంక్వైరీకైనా ఎవ్రీ మంత్ 5 ఫ్రీ ట్రాన్సాక్షన్ మీరు మీ యొక్క ఓన్ బ్యాంక్ ఏటీఎంస్ లో మాత్రమే అవైల్ చేసుకోగలరు. అదేంటి, నాకు అర్థం కాలేదు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, నాది ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఉంది. నేను ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంకి వెళ్తాను. వెళ్ళినప్పుడు నాకు ఎవ్రీ మంత్ 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం మాత్రమే నేను పొందగలను. మరి ఇప్పుడు నేను ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ పట్టుకొని ఎస్బీఐ కూడా వెళ్ళి క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, హెచ్డిఎఫ్సికి వెళ్ళి క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, కొట్టాక్, యాక్సిస్, ఇలా మల్టిపుల్ బ్యాంక్స్ లో కూడా అదర్ దాన్ యువర్ ఓన్ బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డ్ ని వేరియస్ ఏటీఎంస్ నుంచి కూడా మీరైతే క్యాష్ విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు కదా. మరి దానికి ఛార్జెస్ ఎట్లా ఉంటాయి అది అయితే చూసేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ మెట్రో సిటీస్ లో ఉన్నట్టయితే అప్పుడు మీకు 3 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఇస్తారు, ఎయిదర్ ఫర్ క్యాష్ విత్డ్రాల్ ఆర్ బ్యాలెన్స్ ఎంక్వైరీ. ఒకవేళ మీరు కానీ నాన్ మెట్రో సిటీస్ లో ఉన్నట్టయితే 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఇస్తారు ఎవ్రీ మంత్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ముంబైలో ఉంటున్నాను, నాది ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్, నేను ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళాను. అప్పుడు ఎట్లా లెవీ చేస్తారు అంటే, ముంబై అనేది మెట్రో సిటీ కాబట్టి అండ్ నేను యూజ్ చేస్తుంది అదర్ దాన్ మై ఓన్ బ్యాంక్ అకౌంట్, అంటే నా ఐసిఐసిఐ కార్డ్ ని నేను ఎస్బీఐ ఏటీఎం లో వాడుతున్నాను కాబట్టి నాకు 3 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పర్ మంత్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. మన ఓన్ బ్యాంక్ ఏటీఎం కాకుండా మన దగ్గరలో ఉన్న ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రాల్స్ అయితే చేసుకుంటూ ఉంటారు, బికాస్ వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి. సో అందుకనే నేను మరీ చెప్తున్నా, ఈ వీడియో అయితే ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, బికాస్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మై మోస్ట్ రిక్వెస్ట్ ఏంటి అంటే, బీ కేర్ఫుల్ విత్ ద పీపుల్ ఇన్ విలేజెస్. మన ఫ్యామిలీస్లో మన గ్రాండ్ పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ కూడా చాలా మంది ఎవరైనా విలేజెస్లో ఉన్నా లేదా ఎల్డర్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా కొంచెం అవేర్నెస్ అయితే ప్రొవైడ్ చేయండి. సో వాళ్ళకైతే సో లిమిట్ ఉంటుంది ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఎవరికైతే ఫోన్ పే, గూగుల్ పే అనేవి అంత ఐడియా లేదో, ఎవరైతే ఏటీఎంస్ మీద ఎక్కువగా ఉంటారో వాళ్ళకైతే ఈ అవేర్నెస్ అనేది కొంచెం హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ దెమ్. ఇప్పుడు మీ అందరికీ అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఛార్జెస్ కోసం. కానీ ఇప్పుడు నేను
నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని డిస్కస్ చేయబోతున్నాను. అవి ఏంటి అంటే, అసలు ఎందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సడన్ గా చార్జెస్ ని ఇంక్రీజ్ చేసింది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రైజింగ్ ఇన్ దిస్ చార్జెస్ బై ఆర్బీఐ అనేది మనం మాట్లాడుకున్నట్టయితే, ఆర్బీఐ ఆన్సర్ ఏం చెప్పింది అంటే, మెయింటైనింగ్ దీస్ ఏటీఎంస్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయంట వాళ్ళకి. అవి ఎలా అంటే, ఏటీఎం కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ, ఏటీఎం మెయింటెనెన్స్ కి కానీ, క్యాష్ హ్యాండ్లింగ్ కానీ, అంటే బ్యాంక్ నుంచి ఏటీఎం తీసుకొచ్చి క్యాష్ అందులో లోడ్ చేయడానికి కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ వల్ల మెయింటెనెన్స్ అనేది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. వీటిని భర్తీ చేయాలి అంటే చార్జెస్ రూపంలో మన దగ్గర నుంచి కలెక్ట్ చేయడం తప్ప వాట్ ఈస్ ది అదర్ వే దే హ్యావ్? ఒకసారి ఆలోచించండి. బ్యాంక్స్ అనేవి చాలా ఇన్వెస్ట్ చేస్తాయి ఈ ఏటీఎంస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎక్కడంటే అక్కడ పెట్టడానికి. సో బ్యాంక్ స్పెండ్ చేసి కాస్ట్ ని రికవర్ చేయడానికే మనకి చార్జెస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది అని చెప్పుకొస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో నాకైతే చెప్పడం మర్చిపోకండి. అసలు ఎందుకు ఇంక్రీజ్ చేశారో చూసాం, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇప్పుడైతే నేను మీకు ఒక గోల్డెన్ టిప్ అయితే షేర్ చేయబోతున్నాను. సో స్మార్ట్ వేస్ టు అవాయిడ్ దీస్ చార్జెస్. సో 3 ఇంపార్టెంట్ టిప్స్ అనేది నేనైతే చెప్తాను. అందులో ఫస్ట్ అయితే మనం రెగ్యులర్ గా యూజ్ చేసేదే, ఐదర్ ఇట్ ఈస్ 1 రూపీ ఆర్ 1 lakh మనం అయితే వెంటనే యూపీఐ తీసి యూజ్ చేసేస్తాం. సో మేజర్ గా మీరు ఏమైనా పేమెంట్స్ చేయాలి అంటే యూపీఐ ద్వారా చేయండి, లేదంటే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి చేయండి. అండ్ సెకండ్ థింగ్, ప్లాన్ ఫ్యూవర్ ఆర్ బిగ్గర్ విత్డ్రాల్స్. అంటే జస్ట్ ఒక 500 కోసం ఏటీఎం కి వెళ్ళడం కాకుండా, మీకు ఎక్కువ క్యాష్ కావాలి అన్నప్పుడు మాత్రమే ఏటీఎం దగ్గరికి వెళ్ళి క్యాష్ విత్డ్రాల్ అయితే చేసుకోండి. లేదంటే ఇట్స్ బెటర్ యూ గో టు బ్యాంక్ అండ్ విత్డ్రా ద క్యాష్. అంతేగాని జస్ట్ ఫర్ 500 or 1000 మీరు ఏటీఎం కి వెళ్ళి విత్డ్రా చేసుకున్నట్టయితే మీ లిమిట్ ఎక్సీడ్ అయితే చార్జెస్ అనేది పడడం జరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, అవాయిడ్ యూజింగ్ మల్టిపుల్ బ్యాంక్ ఏటీఎంస్. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, వేరే ఏటీఎంస్ అంటే నా దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు ఉంది, సో నేను ఎస్బీఐకి వెళ్ళిపోతా, యాక్సిస్కి వెళ్ళిపోతా, కొట్టాకి వెళ్ళిపోతా, అట్లా మల్టిపుల్ బ్యాంక్ ఏటీఎంస్ అనేది యూజ్ చేయడం అవాయిడ్ చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ దీస్ చార్జెస్. సో వెంటనే ఈ వీడియో అయితే షేర్ చేయండి టు సేవ్ చార్జెస్ టు యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఆల్సో ఆల్ దోస్ ఏటీఎం క్యాష్ విత్డ్రాల్ అంకుల్స్, ఎవరికైతే ఈ 23 రూపీస్ సడన్ గా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ లో చూసి సర్ప్రైజ్ అవ్వకుండా ఉంటారు. సో గుర్తుంది కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దీస్ చేంజెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.